తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ ఇంటక్ 2024 డైరీని మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ ఆవిష్కరించారు. తాము అధికారంలో ఉండే 5 ఏళ్లలో అన్ని సమస్యలు పరిష్కరిస్తామని మంత్రులు తెలిపారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని, పనికిరాని పవర్ ప్లాంట్ కోసం కోట్లు ఖర్చు చేశారని విమర్శించారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ గుణపాఠం చెప్తామని స్పష్టం చేశారు. గవర్నమెంట్ అయినా సరే 5 లక్షల కంటే ఎక్కువ టెండర్ లేకుండా ఇవ్వడానికి వీల్లేదు. కమిషన్ కక్కుర్చబడి మా దగ్గర ఒక పనికిరాని పవర్ మినిస్టర్ ఆయన ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చోడు, వంగి పోతున్నాడు అంతే. ఆయన కూర్చున్నది కాదు. ఆయన టెండర్ని ఇవాళ బిహెచ్ఎల్కు నామినేషన్ ఇస్తే బిహెచ్ఎల్ కట్టింది ఏంటంటే 16,000 కోట్ల టర్బైన్స్ బాయిలర్స్ కట్టారు. ఆ బాయిలర్స్ తప్ప ఎర్త్ వర్క్స్ అన్ని కూడా సబ్ కంట్రోల్ ఇచ్చిన కమిషన్ ఇస్తే ఇలా 50,000 కోట్లు అబ్బాయి ఇప్పటికి కూడా ఒకటి కూడా మొదలుగా 10 ఏళ్ళే మొదలైంది. అవినీతితో ఈ రాష్ట్రాన్ని 10 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళని మరి టాటా గుడ్ బై అని చెప్పింది ఈ రాష్ట్ర ప్రజానిగా ఉంటారు. అనేక రకాలుగా రాష్ట్ర ప్రజల యొక్క కనీస మానవ హక్కులు కూడా గత ప్రభుత్వం హరించింది. మీకు నిరసన తెలియజేయడానికి, ప్రొటెస్ట్ చేయడానికి కూడా ఎన్నో ఆంక్షలు ఉంటాయి, బెదిరింపులు, అణచివేత. మరి ఒకటైతే నేను కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మీకు 100% హామీ ఇవ్వగలుగుతా. వీఆర్ కమిటెడ్ టు ద ఫుల్ రైట్స్ ఆఫ్ ఆల్ ట్రేడ్ యూనియన్స్. సరిగా మీ రైట్స్ మా ప్రభుత్వం కాపాడుతుందని చెప్పి మాత్రం నేను వేరే